మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. చెట్లను పెంచడం అంటూ చిన్నతనం నుంచే ప్రచారం చేస్తూ చెట్లు నాటుతూ సేవ చేసిన దరిపల్లి రామయ్య అలియాస్ వనజీవి రామయ్య మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రకృతి ప్రేమికులు, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన ముందు ఉన్న సవాల్ పర్యావరణ మార్పులను ఎదుర్కోవడమే అని, అందుకు పరిష్కారం ఉన్న అడవులు కాపాడుతూ కొత్తగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతూ పచ్చదనం పెంచడమే అని రామయ్య ప్రజలకు పిలుపునిచ్చి చెట్ల పెంపకానికి ఎంతో కృషి చేశారు. వనజీవి రామయ్య, జానమ్మ దంపతులు 1,00,000కి పైగానే మొక్కలు నాటారు. రామయ్య సేవలను గుర్తించిన కేంద్రం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 2017లో ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. వనజీవి రామయ్య ప్రభుత్వం, ప్రైవేటు అవార్డులు 3,000 షీళ్లు పొందారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. శ్రీనాథ్, ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొందనేది మనం చెప్పుకోవచ్చు. పద్మశ్రీ వనజీవి రామయ్య అలియాస్ దరిపల్లి రామయ్య మాత్రం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. రాత్రి ఏదైతే పడుకున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కూడా వారంతా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే కుటుంబ సభ్యులు తరలించారు. ఈ నేపథ్యంలో రామయ్య ఏదైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక్కసారిగా మృతి చెందినట్టు కూడా డాక్టర్లు అయితే నిర్ధారణ చేశారు. ఈ నేపథ్యంలోనే చెట్లను పెంచడం అంటూ చిన్నతనం నుంచి ప్రచారం చేస్తూ చెట్లు నాటిన దరిపల్లి రామయ్య అలియాస్ వనజీవి రామయ్య తన కష్టాన్ని గుర్తింపుగా కూడా 2017లో ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును అయితే ఇచ్చి అన్ని సత్కరించింది. కోట్ల మొక్కలు నాటినటువంటి పద్మశ్రీ దరిపల్లి రామయ్య ఈ మధ్యన ఇప్పుడు చనిపోవడంపై గాడు జిల్లా మంత్రులుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వనజీవి రామయ్య ఆసుపత్రి నుంచి కూడా అతని పార్థివ దేహాన్ని మాత్రం సొంత గ్రామం రెడ్డిపల్లి గ్రామానికి అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు వనజీవి రామయ్య చనిపోవడంపై అయితే కుటుంబ సభ్యులు కావచ్చు, పక్షి ప్రేమికులు కావచ్చు, పర్యావరణ ప్రేమికులు కావచ్చు, అభిమానులు మాత్రం చాలా దిగ్భ్రాంతికి లోనైన పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు కూడా మొత్తం సామాజిక మాధ్యమాల్లో కూడా మరణ వార్తపై కూడా తన పోస్టులు అయితే షేర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వనజీవి రామయ్య పార్థివ దేహాన్ని సందర్శనార్థం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో మాత్రం సాయంత్రం వరకు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఆయన వ్యక్తిగత సహాయకుడు రమేష్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వనజీవి రామయ్యను పరామర్శించేందుకు వారి కుటుంబానికి మాత్రం ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వనజీవి రామయ్య మృతిపై అట్లు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. వనజీవి రామయ్య మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి ఆయన తన పోస్ట్ లో కూడా ఎక్స్ లో కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక హరీష్ రావు, అదే విధంగా కేటీఆర్ కూడా తన పోస్ట్ లో కూడా వనజీవి రామయ్యపై కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం సాయంత్రం వరకు మాత్రం పార్థివ దేహాన్ని మాత్రం సందర్శనార్థం రెడ్డిపల్లిలో ఉంచుతారని చెప్తున్నారు. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.